హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఊరు నుంచి మా మమ్మీ అయితే వస్తున్నారన్నమాట. సో మా మమ్మీకి అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. సో రెస్ట్ తీసుకోవడానికి అయితే నేను రమ్మని చెప్పాను అనమాట. తనైతే ముందు వద్దంది, కానీ నా ఫోర్స్ భరించలేక ఫైనల్లీ హైదరాబాద్ అయితే వస్తున్నారన్నమాట. బట్ నేనైతే ఫుల్ అండ్ హ్యాపీ. ఫైనల్లీ మా మమ్మీ అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయారు. ఇంకా మా చిన్నోడికైతే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వాడు యాక్చువల్లీ పడుకున్నాడు. వాడి దగ్గరికి అయితే వెళ్ళారన్నమాట. మా ఓడు నైట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల పడుకుని పోయాడు. సో వాడు చాలా డీప్ స్లీప్లో ఉన్నాడనమాట. వాడికి మా మమ్మీ అన్న పూరి అన్న చాలా ఇష్టం. పూరి అంటే తినే పూరి అనుకున్నారు, వాడి అక్క పేరు పూరి మాట. అది వచ్చిందంటే చాలు వీడి ఆనందాన్ని అయితే పట్టుకోలేము. ఇద్దరు కలిసి చాలా మంచిగా ఆడుకుంటారన్నమాట. ఇక పూరి వీడు కలిసాడంటే వాడిని అస్సలు పట్టుకోలేమన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తాడు. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఆడుతూ ఉంటే. సో ఇంకెంత లేపుతున్నా సరే మా వాడైతే చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు. ఇంకెందుకులే అని చెప్పేసి మా వాళ్ళు అయితే వదిలేసారన్నమాట. వాళ్ళ ఎగ్జాక్ట్గా చూద్దామని చెప్పేసి. బట్ మా మమ్మీ ఇలా రావడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కదా, సో ఎలా ఉంటుందో అని అనుకుంటూ అలా టెన్షన్ పడేదాన్ని. బట్ ఇలా వస్తే కనీసం ఒక 2 days అయినా తనకి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, ఎంతో కొంత రికవర్ అవుతుంది కదా అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మాట. కాసేపు పోయాక మా చిన్నోడైతే లెగిసిపోయాడు. ఇంకా అలా ఆమెను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పాపం నిద్రమత్తులో ఉన్నాడు కదా, సో అలా చూసుకుంటూ ఉండిపోయాడు. ఇంకా తర్వాత వాడైతే అలా ఆమె వచ్చిందంటే ఆటోమేటిక్గా పూరి వస్తుందని వాడికి తెలుసు. సో అందుకే పూరి ఎక్కడ కనబడట్లేదని పక్కింటికి కూడా వెళ్ళి చూసేద్దామని వెళ్ళిపోతున్నాడు. సో ఫైనల్లీ అక్కడైతే మా వాడికి షాక్ తగిలింది. అదే పూరి అయితే సర్ప్రైజ్ ఇచ్చింది. వాడికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు దాన్ని సడన్గా చూసేసరికి. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. పాపం నిద్రమతిలో ఉన్నాడు కదా, కొంచెం డల్గా ఉన్నాడు అనమాట. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా మా వాడు స్కూల్ కూడా మానేశాడు ఆ రోజైతే. వాళ్ళ అమ్మమ్మ పూరి వాడు కలిసారంటే వామ్మో ఇంకా మరి మామూలుగా ఉండదన్నమాట. సో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా అమ్మలు వస్తున్నారంటే ఒట్టి చేతులతో వస్తారా చెప్పండి. సో మన కోసం ఏ ఒకటి తెస్తూనే ఉంటారు కదా. ఇంకా మా కోసం ఏమేమి తెచ్చారో చూస్తే మీరే షాక్ అయిపోతారు. ఎన్ని ఐటమ్స్ తెచ్చారో అసలు. సో మేము మళ్ళీ 15 days తర్వాత ఎలాగో వైజాగ్ వెళ్తాం, అయినా సరే వినకుండా చాలా ఐటమ్స్ అయితే మోసుకొని వచ్చింది మా మమ్మీ. ఇందులో సగం మా మమ్మీ తెస్తే సగం ఏమో మా అత్తగారు పంపించారన్నమాట. కొంచెం ఏమో మా పెద్దమ్మ పంపించారు. మొత్తం అన్నీ మిక్స్డ్గానే ఉన్నాయి. సో చూడండి అసలు ఎన్ని ఐటమ్స్, అసలు కొబ్బరి ఉండలు, పప్పు ఉండలు, జంతికలు, వాట్ ఎవర్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఫుల్ అండ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇదైతే చికెన్ పచ్చడి. దీని టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. మా మరిది అయితే చేయించాడు. చాలా అంటే చాలా బాగుంది దీని టేస్ట్. మాకు స్నాక్స్ మాత్రమే కాదండో ఈ గ్రోసరీ ఐటమ్స్ కూడా తెచ్చారన్నమాట. సో ఇవేవి ఇక్కడ దొరకవని కాదు, బట్ వాళ్ళు చాలా ప్రేమతో అయితే పంపించారు. కందిపప్పు, పంచదార, చింతపండు, కాఫీ పౌడర్, ఇలా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మాకు గ్రోసరీ ఐటమ్స్ కింద అయితే పంపించారన్నమాట. ఇంకా అలాగే మా మమ్మీ ఏదో రెస్ట్ తీసుకోవడానికి నేను పిలిస్తే సో ఇవన్నీ మోసుకుంటూ మా మమ్మీ అయితే వచ్చిందన్నమాట. ఎంతైనా అమ్మ ప్రేమ ఆల్వేస్ గ్రేట్ అండి. ఎందుకంటే తనకి ఎంత బాగోకపోయినా సరే మన కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. సో మా కోసమే ఇవన్నీ కూడా మోసుకొని వచ్చింది. అలాగే మా పక్కింటి ఆంటీతో వాళ్ళతో కలిసి తనకి బాగోకపోయినా సరే మా కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే చేయించుకొని తీసుకొచ్చింది అన్నమాట. మా చిన్నోడు తినాలని చెప్పేసి. ఇంకా నేను చదువుకుంటా అని చెప్పేసి కొన్ని దేవుడు బుక్స్ కూడా తీసుకొని వచ్చింది మా మమ్మీ అయితే. అలాగే తిరుపతి నుంచి తెప్పించిన ధూప్ స్టిక్స్ కూడా మాకైతే తెచ్చింది. అవి చాలా బాగుంటాయి కదండి. అసలు తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొనుక్కుంటూ ఉంటారు కదా, అవి కూడా తెప్పించింది అన్నమాట. తీస్తున్న కొలది ఏదో అక్షయ పాత్రలకు వస్తూనే ఉన్నాయండి. ఇంకా అలాగే శ్రీకాకుళం నుంచి అయితే ఫేమస్ అప్పడాలు అయితే తెప్పించింది మా కోసం. మాకు చాలా ఇష్టం మాట ఇవి. సో వాళ్ళకి చెప్పి అయితే శ్రీకాకుళం నుంచి తెప్పించింది మాట. ఈ నువ్వు అప్పడాలు, సగ్గుబియ్యం అప్పడాలు ఇవన్నీ కూడా తెప్పించింది. అలాగే మా పక్కింటి ఆంటీ వాళ్ళతో కలిసి మా కోసం అయితే కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే చేయించింది. కరకరాలు, జంతికలు ఇలా అని చెప్పేసి. సో అవైతే మా చిన్నోడికి చాలా ఇష్టం అన్నమాట. స్నాక్ కింద బాగా తింటాడు. సో అందుకోసమే ఇవన్నీ కూడా చేయించి తీసుకొచ్చింది. చూడండి ఎంత పెద్దవి చేయించిందో. నిజంగా అమ్మమ్మలకి మనవళ్ళన్నా మనవరాళ్ళన్నా చాలా ప్రేమ ఉంటుంది కదండి. వాళ్ళు ఏదో తినాలని చెప్పేసి ఏవేవో చేస్తూ ఉంటారు. వీటిల్లో కొన్ని అయితే మా మమ్మీ తీసుకొచ్చింది, కొన్ని అయితే మా అత్తగారు కూడా పంపించారన్నమాట. ఇంకా గులాబ్ పూలు అయితే మా పెద్దమ్మ చేసి పంపించింది. ఇంకా మా చిన్నోడికి ఇష్టం అని చెప్పేసి మా మమ్మీ అయితే కలర్ బుక్స్ చూసారా ఎన్ని తెచ్చిందో. కలర్ బుక్స్, కలర్ పెన్సిల్స్, క్రయాన్స్
ఇవన్నీ మోసుకొని వచ్చిందన్నమాట. ఇంకా మా ఊడికైతే పండగే ఫుల్గాన. ఇక స్నాక్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మా మమ్మీ కోసం అయితే నేను వంట చేశాను అనమాట. యాక్చువల్లీ ఎప్పుడొచ్చినా సరే మా మమ్మీయే వంట చేస్తుంది మా కోసం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే మా మమ్మీ కోసం చికెన్ బిర్యానీ చేశాను. సో తనకి టేస్ట్ చేయమని చెప్పాను. ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని చెప్పింది. మమ్మీలందరూ అంతే కదండి, యావరేజ్గా ఉన్నా సరే సూపర్గా ఉందని చెప్తారు. ఇంకా వాళ్ళ ప్రేమ అలా ఉంటుంది. ఇక మా మమ్మీ వచ్చిందంటే మాత్రం తినిపించే బాధ్యత అంతా కూడా మా మమ్మీ తీసేసుకుంటుంది. తనకు ఓపిక ఉన్నా లేకపోయినా మా చిన్నోడికి మాత్రం తనే తినిపిస్తా అని చెప్తుంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చిందంటే చాలండి, మా ఊళ్ళో ఎక్కడ లేని కొత్త జోష్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. చాలా హ్యాపీగా ఉంటాడు. చూడండి డ్యాన్సులు అన్నీ ఎలా వేస్తున్నాడో. దేవరా సాంగ్కి అయితే మంచి డ్యాన్స్ అయితే వేసేస్తున్నాడు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఆ హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసమే వ్లాగ్ అయితే చేశానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. అమ్మమ్మలు నానమ్మలు ప్రేమలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయండి. మెమరబుల్ మూమెంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళంతా జెన్యున్గా మనల్ని ఎవ్వరూ లవ్ చేయలేరండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.